హాయ్ ఫ్రెండ్స్, మీరు Pixellab యూజ్ చేసి మీరు ఏదైనా ఇమేజ్ కానీ థంబ్నెయిల్ కానీ డిజైన్ చేస్తున్నప్పుడు మీరు టెక్స్ట్లో ఎంబోస్ ఎఫెక్ట్ ఇస్తే చాలామందికి ప్రాబ్లం అయితే వస్తుంది. చూడండి, ఈ విధంగా కటింగ్గా అయిపోతుంది కదా. మరి ఎలాంటి ప్రాబ్లం మీరు కనుక ఫేస్ చేస్తున్నట్లయితే మీకు సొల్యూషన్ ఉంది. ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను, సాల్వ్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా అయితే నేను పెట్టే ఎలాంటి టిప్స్ అన్నీ కూడా మీరు వెంటనే పొందుతారు. ఓకే ఫ్రెండ్స్, మరి ఎవరికైతే ఈ ఎంబాస్ ప్రాబ్లం ఉందో వారందరూ కూడా ఒకసారి చూడండి. ముందుగా మీరు Pixellab ఓపెన్ చేసుకొని మీరు టెక్స్ట్ అయితే యాడ్ చేసుకోండి. మీకు కావాల్సిన టెక్స్ట్ అక్కడ మీకు కావాల్సిన టెక్స్ట్ ఎడిట్ చేసుకొని మీకు కావాల్సిన ఫాంట్ సెలెక్ట్ చేసుకొని ముందుగా పెట్టుకోండి. ఓకే, మరి ఇక్కడ నేను ఏదో ఒక ఫాంట్ అయితే తీసేసుకుంటాను అనమాట. ఫ్రెండ్స్, ఏ ఫాంట్ అయినా పర్వాలేదు, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, అది మీ ఇష్టం అనమాట. ఓకే, ఎనీ లాంగ్వేజ్ అయితే మీరు ఇక్కడ తీసుకోవచ్చు. చూడండి, ఇక్కడ నేను తెలుగు ఏదో ఒకటి రాస్తాను, తెలుగు ట్రిక్స్ అనేదో రాసాక ఇక్కడ నేను ఫాంట్ కూడా ఏదో ఒకటి సెలెక్ట్ చేసేస్తాను, కొంచెం బోల్డ్గా కనిపించడం కోసం. ఓకే, ఇప్పుడు నేను ఈ విధంగా చేశాను. అయితే ఇప్పుడు దీనికి నేను ఎంబోస్ ఎఫెక్ట్ అయితే ఇస్తాను. చూడండి, ఎంబోస్ ఆన్ చేయగానే మనకి కటింగ్గా కట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే చాలా సింపుల్ అనమాట. ఇక్కడ నేను 3 ట్రిక్స్ అయితే చెప్తాను, 3 మెథడ్స్. అందులో మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. జస్ట్ సైజ్లోకి వెళ్ళి జస్ట్ మీరు ఇంక్రీజ్ కానీ డిక్రీజ్ కానీ చేసుకుంటే పెంచడం కానీ తగ్గించడం కానీ. చూడండి, ప్లస్ పై ఒకసారి లేదా 2 సార్లు లేదా 3 సార్లు లేదా ఒకసారి క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది, ప్లస్ కానీ మైనస్ కానీ. అంటే ఏంటంటే సైజు జస్ట్ కొంచెం ఇంక్రీజ్ లేదా డిక్రీజ్ అంటే పెంచడం లేదా తగ్గించడం చేస్తే ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది అనమాట. అయితే ఇది మీకు కావాల్సిన సైజులో అవ్వకపోవచ్చు. అప్పుడు మీరు ఏం చేస్తారంటే, మరి ఇలా అయిపోతే మీకు ఈ సైజు ఓకే అనుకుంటే ఓకే, లేదు ఇలా మూవ్ చేసినా కూడా మనకి ప్రాబ్లం రాకూడదు అనుకుంటే ఇప్పుడు సెకండ్ టిప్ అయితే చెప్తాను. చూడండి, ఓకే ఫ్రెండ్స్, మరి ఇప్పుడు కొత్త టెక్స్ట్ అయితే తీసుకుంటున్నాను. మీ ఇష్టం అనమాట, ఎన్ని టెక్స్ట్ అనేది తీసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నేను తీసుకొని దీనికి ఇప్పుడు మళ్ళీ ఏదో ఒక పేరు అయితే ఇచ్చేస్తానమాట. ఇక్కడ ఏదో ఒకటి రాసిద్దాం, మన తెలుగు టెక్ హబ్ అని రాద్దాం. ఓకే చేసిన తర్వాత ఇక్కడ ఫాంట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, నేను ఫాంట్ మళ్ళీ ఏదో ఒకటి సెలెక్ట్ చేస్తాను. ఓకే, సెలెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని కొంచెం అలైన్ చేసుకుంటున్నాను మధ్యలో రావడానికి మీకు నీట్గా కనిపించడం కోసం. ఓకే, తర్వాత ఇప్పుడు ఎంబోస్ ఎఫెక్ట్ ఇస్తాను. చూడండి, కట్ అయిపోయింది కదా. ఓకే, ఇప్పుడు ప్రాబ్లం లేదు, సైజ్ పెంచాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ ఇక్కడ పైన చూడండి ప్లస్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసి షేప్స్ అని ఉంది కదా, షేప్స్ పై క్లిక్ చేసి ఒక షేప్ యాడ్ చేసుకొని ఓకే చేసేయండి. ఇప్పుడు ఈ షేప్ని ఏదో ఒక సైడ్కి లాగేయండి, మనకి స్క్రీన్ మీద కనిపించకుండా. తర్వాత ఇక్కడ లేయర్స్ సింబల్ ఉంది చూడండి, ఈ లేయర్ సింబల్ పై క్లిక్ చేసి మళ్ళీ కింద చూడండి టిక్ ఇంటూ ఉందా, అక్కడ క్లిక్ చేసి ఇక్కడ 2 చెక్ బాక్స్ వస్తాయి, ఈ 2 టిక్ పెట్టేయాలి. టిక్ పెట్టేసి మళ్ళీ ఇక్కడ కింద మిడిల్ వన్ చూడండి మెర్జ్, అక్కడ టిక్ పెట్టి ఓకే చేసేస్తే చూడండి మనకి ఇది సెట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఎలా మూవ్ చేసుకున్నా కూడా ఎంబోస్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది. సో ఇది సెకండ్ మెథడ్. ఓకే ఫ్రెండ్స్, ఇంకా థర్డ్ మెథడ్ ఏంటంటే, మీరు ఇది లేటెస్ట్ వెర్షన్ కదా Pixellab, మీరు ఓల్డ్ వెర్షన్ అయితే డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ నుంచి, తప్పకుండా మీకు వర్క్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.